వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ గాయస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఎపిసోడ్లోకి పోతే ఆ యష్మి అయితే ఎందుకో గయ్య గయ్య అరుస్తుంది. ఏం లేదో ఆ చేతులు కొట్టుకొని కళ్ళు పెద్దవి చేసుకొని అరిచేంత మ్యాటర్ ఏం ఉండదు. యష్మి ఎలా అంటే తనే గెలవాలి, పక్కనోడు నాశనమైనా పర్వాలే తనే గెలవాలి అన్నట్టు చేస్తుంది. పాపం అందరూ కలిసి సంచాలక్ ప్రేరణని తిక్కలేపిస్తున్నారు అందరూ. ఈరోజు ఎపిసోడ్లో కెరటం టీం అంటే నిఖిల్, నాగమణి కంటే అంటే చాలా బాగా ఆడారు. అన్ని గేమ్స్లో బాగా ఆడారు కెరటం టీము. ఇంకా ఎపిసోడ్లో ఏమైందంటే స్టార్టింగ్ అందరు హౌస్ మేట్స్ లివింగ్ ఏరియాలో సోఫా పైన కూర్చొని ఉంటారు. అప్పుడు బిగ్ బాస్ చెబుతారు, మీకు అంటే హౌస్ మేట్స్కు ఏ సీజన్లో లేనట్టుగా ఈ సీజన్లో గేమ్ ఆడి ఎంత అయినా సంపాదించుకోవచ్చు, అంటే లిమిట్లెస్ మనీ గెలుచుకోవచ్చు అన్నారు. మీరు ఫస్ట్ వీక్లో 5 లక్షలు గెలిచినారు, కానీ మీ కొన్ని తప్పుల వల్ల అందులో 2 లక్షలు కోల్పోయారు. ఇప్పుడు బిగ్ బాస్ డబ్బు సంపాదించుకొని మీ మనీ యాడ్ చేసుకొనికి అవకాశాలు కల్పిస్తున్నారు అని చెబుతారు. అలా ఫస్ట్ టాస్క్ పెడతారు. దాని పేరు అంటే గేమ్ పేరు బిగ్ బాస్ ప్లీజ్. ఈరోజు అంతా డే మొత్తం గేమ్సే ఉన్నాయి, అన్ని ప్రైజ్ మనీ విన్ అయ్యే గేమ్సే ఉన్నాయి. అలా ఫస్ట్ గేమ్ విలువ 25,000. అంటే ఎవరు గేమ్ ఆడి గెలుస్తారో వారు 25,000 ప్రైజ్ మనీ గెలుస్తారు. అంటే విన్నర్ ప్రైజ్ మనీలో ఈ ప్రైజ్ మనీ యాడ్ చేస్తారు. అలా టీవీ పైన ఎవరి నేమ్స్ అయితే చూపిస్తాయో ఆ సభ్యులు, ఇది ఫస్ట్ టాస్క్ అన్నమాట, ఆ సభ్యులు 15 సెకండ్స్లో పోయి స్విమ్మింగ్ పూల్లో దూకాలి. అలా టీవీ పైన వచ్చిన పేర్లలో విష్ణుప్రియ, సోనియా, నాగమణికంఠ అని నేమ్స్ వచ్చినాయి. వాళ్ళు పరిగెత్తుకొని పోయి స్విమ్మింగ్ పూల్లో దూకాలి. పరిగెత్తుకొని పోతున్నప్పుడు అక్కడ గేట్ దగ్గర పృథ్వీరాజు అడ్డుకుంటారు. ఇక్కడ పృథ్వీరాజు స్ట్రాటజీ వాడారు. నాకైతే ఈ స్ట్రాటజీ వేస్ట్ అని అనిపించింది. ఆ ప్లాను పృథ్వీరాజ్కే బెడిసి కొట్టింది. ఎందుకంటే ఎందుకంటే సోనియా పృథ్వీరాజ్ టీంలో ఉంది కదా, సోనియాని తొందరగా పూల్లో పోవాలి అని పృథ్వీరాజు విష్ణుప్రియని, నాగమణికంఠని ఆపుతూ ఉంటారు. అలా ఫస్ట్గా తొందరగా పరిగెత్తుకొని పోయి విష్ణుప్రియ పూల్లో దూకుతుంది. తర్వాత పృథ్వీరాజ్ నాగమణికంఠని ఆపుతూ ఉంటారు కదా, నాగమణికంఠ పృథ్వీరాజ్తో వదులుకొని పూల్లో వెళ్తారు. సెకండ్గా నాగమణికంఠ పోతారు. ఇక సోనియా పరిగెత్తుకొని వెళ్తున్నప్పుడు కింద పడిపోతుంది. అలా ఈ గేమ్ విన్నర్ విష్ణుప్రియ, అంటే నైనికా టీంలో విన్నర్ అయ్యారు. ఇంకా వేరే చోట నాగమణికంఠ, ఆదిత్య, ఓం గారు మాట్లాడుకుంటూ ఉంటారు. నాగమణికంఠ చెబుతారు, నేను గేమ్ ఆడుతున్నప్పుడు పృథ్వీరాజ్ నన్ను ఆపాడు కదా, అలా నాకు కూడా ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంటే బాగుండేది, నేను అడ్డుకునేవాడిని అని బాధపడుతూ ఉంటారు. ఇంకా బెడ్రూమ్ దగ్గర నిఖిల్ వచ్చి పృథ్వీరాజ్తో చెబుతాడు, గేమ్లో ఫిజికల్ అవ్వకండి, మనం ఆర్టిస్ట్ల ముఖానికి ఏమైనా అయితే చివరికి బాధపడేది మేమే, ఎవరు బాధ్యత వహిస్తారు అని చెప్తూ ఉంటారు నిఖిల్. ఇక్కడ కూడా ఏదో పెద్ద గొడవలాగా యష్మి మీదకి వచ్చి అరుస్తూ ఉంటుంది. మా ఇష్టం, తగిలితే తగలినియండి, ముఖానికే కదా అని అరుస్తూ ఉంటుంది. అప్పుడు ఆదిత్య, ఓం గారు బిగ్ బాస్ రూల్స్ బుక్ తీసుకొని వచ్చి బిగ్ బాస్ పెట్టిన రూల్స్లో 6వ పాయింట్ చదివి వినిపించండి అని అభయ్ని ఆదిత్య, ఓం గారు చెబుతారు. అభయ్ ఇక్కడ చదివి వినిపిస్తారు. 6th పాయింట్ ఏంటంటే
బిగ్ బాస్ ఇంట్లో ఫిజికల్గా వ్యవహరించకూడదు, ఒకవేళ వ్యవహరిస్తే వాళ్ళకి తక్షణమే ఇంట్లో నుంచి బయటకి పంపుతారు అని రాసి ఉంటుంది. నిఖిల్ ఇది విని పృథ్వీరాజ్కి చెబుతారు, ఇది పొయ్యి మీ చీఫ్ యష్మికి చెప్పు, ఒకటే అరుస్తూ ఉంది అని అంటారు. ఇంకా నైనిక ఒక చోట కూర్చొని బాధపడుతూ ఉంటే నాగమణికంట వచ్చి ఏదో చెప్పి సర్దు చెప్పి పోతారు. తర్వాత సెకండ్ గేమ్ స్టార్ట్ అవుతుంది. అందరు హౌస్మేట్స్ లివింగ్ ఏరియాలో సోఫా మీద కూర్చొని ఉంటారు. బిగ్ బాస్ చెబుతారు, రెండో గేమ్ ప్రైజ్ మనీ విలువ 50,000. టీవీ స్క్రీన్లో చూపించిన సభ్యుల పేరు తమ టీమ్ కలర్ బాస్కెట్లో తాడుని పట్టుకొని ఒక్కొక్కసారి ఒక్కొక్క బాల్ వెయ్యాలి. తాడుని వదలకూడదు, ఒకవేళ వదిలితే గేమ్ నుంచి అడ్డుకున్నట్టు అని చెబుతారు. అంటే తాడు ఉంటుంది, తాడుని పట్టుకొని బాస్కెట్లో ఏ టీంకి సంబంధించిన ఆ కలర్ల బాల్ను బాస్కెట్లో వెయ్యాలి. అలా ఫస్ట్గా అయితే నబీల్ తాడుని వదిలేస్తారు, నబీల్ ఓడిపోతారు. సెకండ్ పృథ్వీరాజ్ ఓడిపోతారు, అంటే తాడుని వదిలేస్తే ఓడిపోయినట్టు కదా, తాడుని వదిలేస్తారు పృథ్వీరాజు. ఇంకా మిగిలింది నిఖిల్. ఇక్కడ నిఖిల్ విన్నర్ అవుతారు, ప్రైజ్ మనీ 50,000 గెలుస్తారు నిఖిల్ టీం, కెరటం టీము. నిఖిల్ చాలా చాలా బాగా ఆడుతున్నాడు, చాలా ఇంప్రూవ్ కూడా అయ్యారు గేమ్స్లో. ఇంకా తొందరగానే మూడో గేమ్ కూడా స్టార్ట్ అవుతుంది. అది కూడా టీవీ స్క్రీన్లో ఎవరి నేమ్స్ అయితే వస్తాయో వాళ్ళు గేమ్స్ ఆడాలి అని ఉంటుంది. అవి ఏంటంటే బిగ్ బాస్ కొన్ని వర్డ్స్ చెబుతారు, అవి వీళ్ళు స్పెల్లింగ్తో రాయాలి. నేను వర్డ్స్ రాయాలి అంటే ఏవో తెలుగులో పదాలు రాయాలేమో అనుకున్నా, ఇంగ్లీష్ వర్డ్సే అంట రాస్తారనుకున్నా. గర్ల్స్కి తెగ ఇంగ్లీష్ పొడుచుకొని వస్తుంటుంది కదా. అలా గేమ్స్ ఆడేకి నాగమణికంట, యష్మి, నైనిక ఉంటారు. సంచాలక అయితే సీట ఉంటుంది. అలా ఈ గేమ్ విన్నర్ నాగమణికంట విన్నర్ అయ్యారు. నాగమణికంట టీంకి 50,000 గెలుస్తారు. యష్మి అయితే ఇంగ్లీష్ స్పెల్లింగ్ రాయడంలో బెబ్బేనే. ఇంకా రాత్రి అవుతుంది. పాపం నాగమణికంటకి చాలా ఆకలిగా ఉన్నట్టుంది. రాత్రప్పుడు దోశలు వేసుకొని బెడ్ మీద తెచ్చుకొని తింటారు. అప్పుడు నిఖిల్ వస్తే నిఖిల్కి కూడా తింటారు. పాప పనిపించింది, అంతా యష్మి వల్లే. ఇంకా ఇది వీళ్ళు తింటున్నది చూసి బిగ్ బాస్ అందరూ హౌస్మేట్స్ పడుకొని ఉంటారు. రాత్రి 2 గంటలకు లైట్స్ వేసి అందరినీ లేపుతారు హౌస్మేట్స్ని. అందరూ లివింగ్ ఏరియాలోని సోఫా మీద కూర్చోండి అని అంటారు. అందరు హౌస్మేట్స్ నిద్రమత్తులో తూగుకుంటూ వచ్చి కూర్చున్నప్పుడు బిగ్ బాస్ నిఖిల్కి, నాగమణికంటకి అయితే బాగా అయితే క్లాస్ తీసుకుంటారు. బిగ్ బాస్ చెప్పిన మాటలు ఉల్లంఘించినారు, నేను కఠినంగా శిక్షణ తీసుకోవచ్చు, కానీ ఈసారికి వదిలేస్తున్నా అని ఎలాగో అలా క్షమించేస్తారు బిగ్ బాస్. ఇది మళ్ళీ రిపీట్ చెయ్యొద్దు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళి పడుకోండి అంటారు. వెళ్ళి పడుకోండి అన్నప్పుడు నిఖిల్, నాగమణికంట ఒకే బెడ్ మీద ఉండి మండే నామినేషన్స్కి రెడీ ఉండు నిఖిల్ అని నాగమణికంట చెబితే, అవునరా యష్మి అయితే ఇలా చూసుకుంటా పోయింది నా వంక అని చెబుతూ ఉంటారు నిఖిల్ ఫన్నీగా. మళ్ళీ మార్నింగ్ అవుతుంది. పొద్దున్నే ఫుల్ కిక్కు అనే సాంగ్తో అందరు లేస్తారు, డ్యాన్స్ వేస్తారు. పొద్దున్నే విష్ణుప్రియ టీ పెట్టడానికి అభయ్ నవీన్ దగ్గర పాల ప్యాకెట్ ఇప్పించుకుంటుంది. యష్మి ఇది చూసిందేమో మళ్ళీ అభయ్ నవీన్కి పిలిచి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. వీళ్ళు ఏమైనా నైనిక టీం ఏమన్నా తీసుకున్నారా, పాలు ఉన్నాయా లేవా అని అభయ్ని అడుగుతూ ఉంటుంది. మళ్ళీ యష్మియే వచ్చి పాలు చూస్తుంది. విష్ణుప్రియ దగ్గరికి వచ్చి గొడవ పడుతూ ఉంటుంది, మా పాలు ఎలా తీసుకున్నారు అని. విష్ణుప్రియ కూడా నిన్న మా చికెన్ కూడా తీసుకున్నారు కదా అని అంటే యష్మిలో
పూనింది. నువ్వు చూసావా చికెన్ తీసేది, ప్రూఫ్ చూపించు అని అడుగుతుంది, గొడవ పడుతుంది. ఏంటో ఈమె అసలు ఏంది ఇలా చేస్తుందో అనిపించింది నాకు. చికెన్ వీళ్ళే దొంగతనం చేశారు. మళ్ళీ మాటలు ఎలా మార్చుతుందో చూడండి యష్మి. అసలు ఈరోజు ఎపిసోడ్లో నాకు వరస్ట్ అనిపించింది యష్మి. తర్వాత ఇంకో గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. అది గేమ్ ఏంటంటే గ్లాస్లో జ్యూస్ పోయాలి. ఆ గ్లాస్లో జ్యూస్ పోస్తున్నప్పుడు కొంచెం జ్యూస్ పడిపోయినా కిందకి జ్యూస్ వేస్తున్న వాళ్ళు అవుట్ అవుతారు. ఈ జ్యూస్ ప్రైజ్ మనీ 1,50,000. జ్యూస్ పడేసిన వాళ్ళని వదిలేసి మిగిలిన 2 టీంలు ఆ ప్రైజ్ మనీని సగం సగం తీసుకోవాలి. అలా ఈ గేమ్లో నిఖిల్, అభయ్ నవీన్, ఆదిత్య ఓం గారు ఆడుతారు. ఈ గేమ్లో ఆదిత్య ఓం గారు ఓడిపోతారు. ఆయన చేతులు వణుకుతూ ఉంటాయి. అలా కొంచెం జ్యూస్ అయితే పడిపోతుంది. ఇంకా మిగిలిన నిఖిల్, అభయ్ నవీన్ గెలిచి ప్రైజ్ మనీని సగం సగం తీసుకుంటారు. ఇక్కడ యష్మి ఆనందం చూడాలి. అబ్బా, నైనికా టీం ఓడిపోయినందుకు డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. యష్మిని చూస్తే నాకు మనం ఓడిపోయినా పర్వాలేదు, వేరే వాళ్ళు ఓడిపోతే చాలు అన్నట్టు ఉంది. ఒకవేళ ఈమె ఎలిమినేట్ అయ్యింది అంటే ఈమె అస్సలు ఆ మాటను తీసుకోదు అని నాకు అనిపించింది. నాకు యష్మి బిహేవియర్ అస్సలు నచ్చడం లేదు. పర్సనల్గా చూసుకుంటే అస్సలు నచ్చడం లేదు. ఏందో వాళ్ళు ఓడిపోతే ఏం డాన్స్లు వేస్తుందో, మళ్ళీ వీళ్ళది తప్పు ఉంటే ఇంత బాగా మార్చేస్తుందో మాటలు, మాదే కరెక్ట్ అన్నట్లు మాట్లాడుతుంది. ఇంకా మధ్యాహ్నం అప్పుడు యష్మి టీము అన్నం తింటూ ఉంటే నాగమణి కంట ఫన్నీగా యష్మి వాళ్ళు అన్నం తింటుండడం చూసి, మానవత్వం ఉన్నవాళ్ళు ఉంటే ప్లీజ్ కొంచెం అన్నం పెట్టండి అని అంటూ ఉంటారు. ఫన్నీగా చెబుతారు. కానీ నాకు పాపం అనిపించింది. మళ్ళీ అందరు హౌస్ మేట్స్ లివింగ్ ఏరియాలో సోఫాలో కూర్చొని ఉంటారు. ఇది వేరే గేము. ఈ గేమ్ ప్రైజ్ మనీ 50,000. ఏంటంటే వ్యాక్స్ చేసుకోవడం. టీవీలో ఎవరి నేమ్స్ అయితే వస్తాయో వాళ్ళు ఛాతీ నుంచి మోకాళ్ళ దాకా వ్యాక్స్ చేసుకోవాలి. అలా వ్యాక్స్ చేసుకునేది నబిల్, నిఖిల్, పృథ్వీరాజ్ వస్తారు. కొంచెం వ్యాక్స్ చేసుకోగానే పృథ్వీరాజ్ గివప్ ఇచ్చేస్తారు, నా వల్ల అవ్వదు అని. నిఖిల్, నబిల్ అయితే సూపర్, అబ్బా అస్సలు ఏం వ్యాక్స్ చేసుకున్నారో. ఎంత అంటే కొంచెం పెయిన్ ఉంటుంది కదా వ్యాక్స్ చేసుకుంటున్నప్పుడు. చాలా బాగా ఆడారు ఇద్దరు. ఈ గేమ్కి సంచాలకుగా సోనియా ఉంటుంది. నబీలు, నిఖిల్ ఇద్దరు వ్యాక్స్ చేసుకుంటారు. కానీ సంచాలక్ సోనియా నబీల్కి విన్నర్గా చెబుతుంది. చెప్పగానే ఫన్నీగా విష్ణుప్రియ పోయి సోనియా కాళ్ళు పట్టుకుంటుంది. ఫన్నీగానే పట్టుకుంటుంది. ఇంకా ఈ గేమ్ తర్వాత 6th గేమ్ స్టార్ట్ అవుతుంది. ది 6th గేమ్ ప్రైజ్ మనీ 1,00,000 రూపాయలు. ఇది సాక్స్ కాళ్ళకు పెట్టుకోవాలి. అలా కాళ్ళకు పెట్టుకున్న సాక్స్ చివరి వరకు ఉండేలా, అంటే గేమ్ ఎండ్ వరకు ఉండేలా చూసుకోవాలి. ఈ గేమ్ ఆడడానికి ప్రతి వేరే క్లాంట్ సాక్స్ ఓడిపోయేలా చేయాలి. అంటే ప్రతి క్లాంట్ వేరే క్లాంట్ కాళ్ళకున్న సాక్సులు తీసేసేలా చూడాలి, చేతులతో కాదు అలా అని. ప్రతి క్లాంట్లో నుంచి ఇద్దరు రావాలి, సాక్స్ వెళ్ళిపోకుండా చూసుకోవాలి. ఇక్కడ సంచాలకుగా ప్రేరణ ఉంటుంది. పాపం ప్రేరణని బలిపశువుని చేశారు. యష్మి చాలా ఇరిటేటింగ్ చేస్తుంది. అందరూ ఆడుతూ ఉంటారు. అందులో యష్మి టీం నుంచి అభయ్ నవీన్, పృథ్వీరాజు, నిఖిల్ టీంలో నుంచి నిఖిల్, నాగమణి కంట,
నైనికా టీం నుంచి నబిలు, విష్ణుప్రియ వస్తారు. గేమ్ ఆడుతూ ఉంటారు. స్టార్టింగ్లోనే అభయ్ నవి అందరినీ పుష్ చేస్తా చెయ్యి పట్టుకొని సాక్స్ లాగేది చేస్తూ ఉంటారు. ఇక్కడ అభయ్ గేమ్స్ చూస్తే ఎప్పుడో అవుట్ అవ్వాల్సింది, ఫస్ట్ స్టార్టింగ్లోనే అవుట్ అవ్వాల్సింది. యష్మి చాలా అరుస్తూ గయ్యమంటూ అరుస్తూ ఉంటుంది. అసలు ప్రేరణని మాట్లాడేకి ఇవ్వదు. మళ్ళీ గేమ్ని రీస్టార్ట్ చేపిస్తుంది. గేమ్ రీస్టార్ట్ చేసేటప్పుడు చేతులు వెనకలే పెట్టుకొని ఉండాలి అని చెబుతుంది ప్రేరణ. ఇప్పుడు నాగమణికంట పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు లైన్కి టచ్ చేసి అవుట్ అవుతారు. ఇంకా సెకండ్ పృథ్వీరాజ్ అవుట్ అవుతాడు. తను లైన్కి టచ్ చెయ్యలేదు కానీ లైన్ అవతల కాలు పెట్టారు. ఇది క్లియర్గా కనిపిస్తుంది. చాలాసేపు ఆర్గ్యూ అయితే చేశారు పృథ్వీరాజు ప్రేరణతో, నేను టచ్ చెయ్యలేదు అని. ఇక్కడ యష్మి కూడా చాలా చేస్తుంది డ్రామా. టచ్ చెయ్యలేదు, నువ్వు ఎలా చూసినావు అలా ఇలా అని. అబ్బా, యష్మి అరుస్తున్న అరుపులకి అస్సలు నాకు తల నొప్పిస్తుంది. చూసేకే అవ్వడం లేదు. ఆ కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. అరుపులు వాళ్ళే గెలవాలి అనేది. వేరే టీం ఎవరైనా ఓడిపోతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. డ్యాన్స్లు వేస్తుంది. మనం బాగోకపోయినా పర్వాలేదు, వేరే వాళ్ళు కూడా బాగుండకూడదు అనేలా ఉంది యష్మి. అలా అనేవాళ్ళు ఎప్పుడు కూడా బాగా పడరు, అలాంటి గుణం ఉన్నవాళ్ళు. ఇంకా లాస్ట్ ఎలాగో ఇంకా ఇక్కడ విష్ణుప్రియ సాక్స్ని కాళ్ళతో పట్టుకొని అభయ్ నవీను నిలబడి ఉంటారు. ఈ విష్ణుప్రియ కిందకు పడిపోతుంది. తనకి లేచేకి అవ్వదు, అంటే లేచి నిలబడేకి సపోర్ట్ లేకుండా లేచి నిలబడేకి రావడం లేదు విష్ణుప్రియకి. అలా అని కొంచెం పుష్ చేసింది. దాన్ని యష్మి పుష్ చేసింది, అది చేసింది అని అంటే ఇంకా అందరూ కూడా చేసింది అనగానే తనకి అవుట్ అని చెప్పేశారు. ఇంకా విష్ణుప్రియ వినదు. నేను ఎలా అవుట్ అవుతాను, నాకు నిలబడేకి అవ్వడం లేదు అని చెబుతూ ఉంటుంది. కానీ వినరు. ఇంకా కొంచెం సేమ్ అయిపోయినప్పుడు నబిల్ని ఇలానే చెప్తారు. నబిల్ అసలు ఏం తప్పు లేదు, క్యాజువల్గానే సాక్స్ అనేది కాళ్ళ కిందకి పోయింది, దాన్ని మీరు హైడ్ చేసినారు, దాచిపెట్టుకున్నారు అని చెప్తుంది. ఇక్కడ నబిల్ అయితే చాలా ఫీల్ అవుతారు. లోపలికి పోయి నేను సంచాలక అయినప్పుడు చెప్తా వీళ్ళకి అని చెబుతూ ఉంటారు. ఇంకా లాస్ట్లో అభయ్ నవీను నిఖిల్ మధ్య గేమ్ టై అవుతుంది. అంటే నిఖిల్ అభయ్ నవీన్ది సాక్స్ పోతారు. సాక్స్ తొక్కుతున్నప్పుడు నిఖిల్ అభయ్ నవీను వేరే కాల్తో నిఖిల్ కాళ్ళకి తొక్కేస్తారు. అంటే కొంచెం ఇక్కడ ఏమంటారు, హడ్డు ఉంటుంది కదా, దాని మీద కాళ్ళు పెట్టేస్తారు. కొంచెం తగిలినట్టుంది నిఖిల్కి, అప్పుడే కనిపిస్తుంది స్క్రీన్లోనే. ఇక్కడ దెబ్బ తగిలినందుకు గేమ్ని టై చేసేస్తారు. ఆ ప్రైజ్ మనీ 1,00,000 రూపాయలు అనేది ఇద్దరికి సగం వెళ్ళిపోతుంది అని బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేస్తారు. అప్పుడు గేమ్ అంతా అయిపోయిన తర్వాత ప్రేరణ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అంటే అన్ని మాటలు అంటున్నారు కదా ప్రేరణకి, అందరూ కలిసి అన్ని మాటలు వింటుంది ప్రేరణ. అలా అని ఫోకస్ కూడా చేస్తుంది, కానీ మాటలు వచ్చే ప్రేరణకే వస్తున్నాయి. సర్ది చెప్తూ ఉంటారు. అంతే గాయ్స్, ఈరోజు ఎపిసోడ్. ప్లీజ్ లైక్ చేసుకోండి, షేర్ చేసేయండి. బాయ్ గాయ్స్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గాయ్స్.